हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఇవాళ మనం రెండో అధ్యాయంలోని 17, 18 శ్లోకాలు చదవబోతున్నామండి. రెండో అధ్యాయంలోని 17 శ్లోకం ఎవరైనా చదువుతారా? లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదువుతారా? లక్ష్మీ మాతాజీ చదువుతారా? ఎవరు చదువుతారు? చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. ఏ శ్లోకం ప్రభుజీ? 17, రెండో అధ్యాయం 17. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యవసాయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అనువాదం చదవమంటారు ప్రభు? శరీరం అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపు లేనిదని నీవు తెలుసుకోవాలి. ఆ అవినాశి అయిన ఆత్మను ఎవ్వడు నశింపచేయ సమర్థుడు కాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవమంటారా ప్రభుజీ? చదవండి సార్. 17 మనం ఒకసారి ఇంక మళ్ళీ ఇంకొద్దు, లాస్ట్ టైం అవుతుంది. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హసి. శరీరం అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపులేనిదని నీవు తెలుసుకోవాలి. ఆ అవినాశి అయిన ఆత్మని ఎప్పుడు నశింపజేయ సమర్థుడు కాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మన భగవద్గీతలోని 17వ అధ్యాయం చదువుదాము. ఇందులో వచ్చేసి చాలా అద్భుతమైనటువంటి ఒక భాష్యం. అసలు అన్ని శ్లోకాలలోకి అన్నిటికన్నా చాలా 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 అద్భుతమైనటువంటి భాష్యము ఈ శ్లోకానికి ఉంది. చదుదాం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అవినాశి తు తత్ విధి. అవినాశి అంటే వినాశము లేనటువంటిది. తత్విధి అంటే మనం తెలుసుకోవాలి, దాని గురించి మనం తెలుసుకోవాలి. ఏంటి? ఏన సర్వం. ఓకే, ఏన సర్వం అంటే దేని చేతైతే ఇదం, ఈ శరీరము అంతా కూడా వ్యాప్తమై ఉన్నదో, ఏన సర్వం ఇదం తతం, అవినాశమైనటువంటిది. దీని గురించి తెలుసుకోను. ఏంటది? ఈ శరీరం అంతటా కూడా వ్యాపించి ఉన్నది. వినాశం అవ్యయస్యాస్య. ఓకే, వినాశం అంటే నాశం. అవ్యయస్యాస్య అంటే ఈ నాశము లేని దానిది, అంటే అవ్యయస్య వినాశము లేనటువంటిది. కశ్చిత్ కర్తుం న అర్హతి అంటే ఎవ్వరు కూడా దాన్ని నాశనము చేయలేరు. అవ్యయస్య అంటే ఈ అవ్యయమైనటువంటి ఈ ఆత్మని, ఈ శరీరం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మని ఎవ్వరు కూడా నశింప చేయలేరు అని చెప్తారు ఈ శ్లోకం. ఎవరు కూడా ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్పారు. ఎవరు కూడా ఈ ఆత్మని నశింప చేయలేరు. ఏదైతే శరీరం అంతటా వ్యాపించి ఉన్నదో అది నాశము లేనిదని నీవు ఎరుగుము. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపచేయుటకు ఎవడునో సమర్థుడు కాడు. న అర్హతి అంటే నా కశ్చిత్ కర్తుమర్హతి అంటే ఎవ్వరూ కూడా దాన్ని నాశనం చేయలేరు. సో ఇదంతా కృష్ణ భగవానుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆత్మతత్వము భగవద్గీతలో ఏబిసిడి, ఫస్ట్ ఏబిసిడి నాలెడ్జ్ ఉండాలి. మనం ఫస్ట్ ఎల్కేజీ ఏబిసిడిలో నేర్చుకోవాలి. ఇలా ఎలా నేర్చుకుంటామో అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు మనకి మనం దేహం కాదు శరీరం అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అయితే మన శరీరంలో ఉండేటువంటి చైతన్యం, మన శరీరంలో ఏ భాగంలో అయినా కూడా మనం చైతన్యాన్ని అనుభవించవచ్చు. మనకి ఎక్కడ గిరినా కూడా నొప్పేస్తుంది, అవునా? ఈ చైతన్యం అంతా కూడా వ్యాపించి ఉంది. శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది చైతన్యం అంతా. ఈ చైతన్యం అంతా కూడా ఏ విధంగా వ్యాపించి ఉంది అంటే ఈ ఆత్మ ద్వారా ఈ చైతన్యం అంతా కూడా వ్యాపించి ఉన్నది.
దేహమంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో దానిని ఎవరైనాను గ్రహించలేరు. దీన్ని ఎవరు కూడా చంపలేరు. ఎవరైనా కూడా మరి ఇప్పుడు ఎవరైనా చనిపోయారంటే వాళ్ళలో ఉండేటువంటి ఆ శరీరమే చనిపోయిందే కానీ ఆ శరీరంలో ఉండేటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం వెనకాల ఉన్నటువంటి ఆత్మని ఎవరు కూడా చంపలేరు. ఈ చైతన్య వ్యాప్తి శరీర అంతర్భాగము వరకే పరిమితమై ఉండును. ఒక దేహంలోని సుఖ దుఃఖములు మరొక దేహంలో తెలియవు. అంటే ఇప్పుడు నాకు తెలిసినటువంటి సుఖ దుఃఖాలు మీకు తెలియకపోవచ్చు, మీకున్నటువంటి కష్టాలు నాకు తెలియకపోవచ్చు, నాకు ఏమి నొప్పేసింది, నాకేం కష్టంగా ఉన్నది మీకు తెలియదు, మీకేం తెలిసింది, మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. అంటే నా శరీరం యొక్క అనుభవం నాదే, మీ శరీరం యొక్క అనుభవం మీదే. ఎందుకు అంటే నా ఆత్మ నా శరీరం వరకే పరిమితమై ఉంటుంది కాబట్టి ఇదే మనం తెలుసుకోవాలన్నమాట. జీవాత్మకి పరమాత్మకి ఉన్నటువంటి తేడా ఏంటంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటాడు, అన్ని శరీరాల లోపల వ్యాపించి ఉంటాడు. అదే నా జీవాత్మ అయితే మాత్రం నా శరీరానికి మాత్రమే అది పరిమితమై ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక తేడా అన్నమాట. ఇది ఎంత పెద్దగా ఉంటుంది అంటే కేశాగ్ర శతభాగస్య శతాంశ సాదృశాత్మక అని చెప్పారన్నమాట. శ్రీమద్ భాగవతంలో శ్రీధర స్వామి భాష్యం చెప్తూ ఈ విధంగా రాశారు. కేశాగ్రములో 10,000వ భాగము అంతటి పరిమాణము కలిగినటువంటి ఆధ్యాత్మిక చిత్ కణములు అసంఖ్యాకములుగా కలవు అని శ్రీమద్ భాగవతంలో శ్రీధర స్వామి వారు రాశారు. జీవ సూక్ష్మ స్వరూపోయం ఖ్యాతితో హి చిత్కణ. ఈ చిత్కణములు అంటారు. అటువంటి చిత్కణములు ఇవన్నీ కూడా అసంఖ్యాకముగా ఉంటాయంట. ఎన్నో కణాలు ఉంటాయంట. అంటే మనం ఒక కేశం యొక్క అగ్రభాగాన్ని తీసుకొని ఆ అగ్రభాగాన్ని 10,000 భాగాల కింద చేసినట్లయితే ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా పరిమాణంలో చిన్నటి పరిమాణంలో మన ఆత్మ అనేది ఉంటుంది. ఆ ఆత్మ ఎన్నెన్నో ఉంటాయని చెప్పేసి శ్రీధర స్వామి చెప్తున్నారు. అదేవిధంగా మనకి శ్వేతోశ్వరతర ఉపనిషత్తులో కూడా ఈ విధంగా చెప్పారు. బాలాగ్ర శతభాగస్య శతదా కల్పితస్య చ భాగో జీవస్య విజ్ఞేయః స చానాంత్యాయ కల్పతే. అంటే శ్వేతేశ్వర ఉపనిషత్తులో ఈ విధంగా చెప్పడం జరిగింది అనమాట. బాలాగ్ర శతభాగం అదే విషయం. మన ఏంటంటే కేశాగ్రములు 100 భాగములుగా విభజించి బాలాగ్ర శతభాగస్య అంటే 100 భాగముల కింద విభజించాలి. బాలాగ్రము అంటే కేశము యొక్క అగ్రము. కేశమే చాలా చిన్నది, దాని అగ్రము చాలా చిన్నగా ఉంటుంది. దాన్ని 100 భాగములుగా చేయాలంటే తర్వాత ఏం చేయాలంటే శతదా కల్పితస్య అంటే మళ్ళీ ఆ 100 భాగాలలో ఇంకొక 100 భాగం అంటే 10,000వ భాగం అంటే ఒక 10,000వ వంతు అనమాట. కేశాగ్రం యొక్క 10,000వ వంతు. అంటే మీరు ఆలోచించుకోవచ్చు ఈ ఆత్మ అనేది ఎంత చిన్నది అని. అసలు మన ఐడెంటిటీ వచ్చేసి మన శరీరమే కాదు, మనం ఆత్మ అట. మనం ఏమనుకుంటా అంటే నా శరీరానికి ఒక ఆత్మ ఉంది అనుకుంటున్నా. అలా కాదట. నా ఆత్మకి ఒక శరీరం ఉంది, నేను ఆత్మని. నా ఆత్మ కాదు, నాకు ఒక శరీరం ఉంది. నేనే ఆత్మని, నాకు ఒక శరీరం ఉంది. అది కరెక్ట్. అంతేగాని నేను శరీరాన్ని నాకు ఒక ఆత్మ ఉంది అంటారు కొంతమంది. నాలో ఉండే జీవాత్మ, నాలో ఉండే జీవాత్మ కాదు, నాకున్నటువంటి శరీరం అని చెప్పాలి. ఎందుకంటే మనం శరీరం కాదు, మనం జీవులం కాబట్టి. బట్ ఏం జరిగింది అంటే ఎన్నో జన్మల నుంచి మనం శరీరము అనుకుంటూ ఈ అజ్ఞానంలో ఉంటున్నాము. అయితే ఆధ్యాత్మిక అణువులు అయినటువంటి ఆత్మలు భౌతికాంశాల కంటే సూక్ష్మమైనవి. అట్టి అణువులు అసంఖ్యాకములు. అట్టి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విస్ఫులింగమే భౌతిక దేహముకు మూలాధారము. ఔషధ ప్రభావం దేహమంతటా విస్తరించినట్లుగా అట్టి ఆధ్యాత్మిక విస్ఫులింగ ప్రభావం దేహమంతటా విస్తరించి ఉండును. ఏ విధంగా అయితే మీరు సపోజ్ ఎవరైనా ఇంజెక్షన్ ఇచ్చారనుకో, ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుంది, మొత్తం శరీరం అంతా కూడా వెళ్ళిపోతుంది మెడిసిన్. అవునా? శరీరం అంతా ఏ విధంగా అయితే మెడిసిన్ వెళ్ళిపోతుందో అదే విధంగా ఈ ఆత్మ కూడా ప్రతి ఒక్క ప్లేస్ కి కూడా వెళ్ళిపోతుంది. మన శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కార్నర్కి కూడా వెళ్ళిపోతుంది ఆత్మ యొక్క చైతన్యం అనేది మనం తెలుసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే, కనుక చైతన్యము అనేది ఎటువంటి భౌతిక మూలకముల సమ్మేళనము చేత కాకుండా ఆత్మ చేతనే ఏర్పడును. ముండక ఉపనిషత్తులో అణు ఆత్మ పరిమాణము గురించి ఇలా చెప్పారు. అణు పరిమాణము కలిగిన ఆత్మ పరిపూర్ణ జ్ఞానము చేతనే గ్రహింపబడును.
అనురూపమైన ఈ ఆత్మ ప్రాణ అపాన వ్యాన సమాన మరియు ఉదానము అను 5 రకములైనటువంటి వాయువులతో తేలుతూ హృదయమున నెలకొనిన బద్ధజీవుల దేహమంతటా తన ప్రభావమును వ్యాపించ చేస్తుండును. 5 రకాల భౌతిక వాయువుల కల్మషము నుండి ఆత్మ శుద్ధి అయినప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావం ప్రకటితమగును. అయితే మన పంచప్రాణాలను చెప్పుకుంటాం కదా. మన పంచప్రాణాలు ఏంటి? ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, వీటిని పంచప్రాణాలు అంటారు. ఈ పంచప్రాణాలు ఇవన్నీ ఏంటంట? ఇవి 5 రకములైనటువంటి వాయువులు. ఈ పంచప్రాణాలు మరి ఆత్మన? ఈ పంచప్రాణాలు ఆత్మ ఉందా? ఈ పంచప్రాణాలు ఆత్మ కాదు, ఇవి వాయువులు. అయితే ఈ వాయువులలో తేలుతూ ఉంటుంది ఆత్మ. ఈ వాయువులలో ఆత్మ తేలుతూ ఉంటుంది అనమాట. సో అది అర్థం చేసుకోవాలన్నమాట. ఈ 5 రకాలైనటువంటి వాయువులలో తేలుతూ హృదయమున నెలకొని ఉంటుంది. హృదయంలో ఉంటుంది. ఆత్మ ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. ఈ 5 రకాలైనటువంటి వాయువులలో తేలుతూ ఉంటుంది. ఈ భౌతికమైనటువంటి వాయువులు. ఓకే, ఈ భౌతిక వాయువుల యొక్క కల్మషము నుండి ఎప్పుడైతే మన ఆత్మని శుద్ధి మనం పరుచుకుంటామో అప్పుడు ఆధ్యాత్మిక ప్రభావం అనేది ప్రకటితమవుతుంది. మన ఆత్మానుభూతి ఎప్పుడు కలుగుతుందంటే ఈ 5 రకములైనటువంటి వాయువుల యొక్క కల్మషం నుంచి మనం బయటపడినప్పుడు. శుద్ధమైనటువంటి ఆత్మను ఆవరించి ఉండినట్టి పంచవాయువులను వివిధ రకములైనటువంటి ఆసనముల ద్వారా నియంత్రించుట కొరకై హఠయోగ విధానము ఉద్దేశింపబడినది. అది అట్టి ఆత్మను భౌతిక వాతావరణ బంధము నుండి విముక్తి కలిగించడం కొరకై నిర్దేశింపబడినదే గాని భౌతిక ప్రయోజనం కొరకు కాదు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం యోగా ఎందుకు చేస్తున్నాము అంటే సన్నబడ్డానికో బరువు తగ్గడానికో కాదు, కొవ్వు తగ్గించుకోవడానికి కాదు. హఠయోగం అనేది ఉన్నది ఎందుకు ఇచ్చారు అంటే, హఠయోగాన్ని ఇచ్చింది మనం చూసినట్లయితే యాక్చువల్లీ ఆదిశేషి వచ్చారు. ఆదిశేష. సో ఆ హఠయోగం అనేది ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అంటే, ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే ఇది. ఈ పంచ ప్రాణాలు వాయువులు, భౌతికమైనటువంటి వాయువులు, వీటిని ఏ విధంగా నియంత్రించాలి, వీటిని నియంత్రించడానికి కోసమై, నియంత్రించిన తర్వాత ఈ ఆత్మ యొక్క భౌతిక వాతావరణ బంధము నుండి విముక్తి కలిగించడానికి మాత్రమే హఠయోగం అనేది ఉన్నది, కొవ్వు తగ్గించుకోవడానికి కాదు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విధముగా వైదిక సాహిత్యం అంతటా అనురూపమైనటువంటి ఆత్మస్థితి అంగీకరించబడెను. అంతేకాకుండా బుద్ధిమంతుడు దీనిని ప్రత్యక్ష అనుభవంతో గ్రహించగలుగును. కేవలము బుద్ధిహీనుడు మాత్రమే అటు ఆత్మను సర్వవ్యాపకమైన విష్ణుతత్వముగా భావించారు. ఇప్పుడు కొంతమంది బుద్ధిహీనులు ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే ఆత్మ అంటే విష్ణువు అని. అది చాలా చాలా మూర్ఖత్వం, తెలివి తక్కువతనం. ఎందుకంటే ఇక్కడ మనకి చెప్తున్నాడు అంటే శరీరములో అంతటా వ్యాపించి ఉంది అని చెప్పాడు భగవంతుడు. శరీరం అంతటా వ్యాపించి ఉంది అని చెప్పాడు. మన కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో 13వ అధ్యాయంలో చెప్తాడు అన్నమాట. ఇప్పుడు 2 రకాలైనటువంటి పురుషులు ఉంటారు. ఆ పురుషుల్లో ఒక పురుషుడు ఏంటంటే, నాకు క్షేత్రజ్ఞం చ మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, అంటే అన్ని క్షేత్రాల్లో ఉండేటువంటి వాడిని నేను, ఆ క్షేత్రజ్ఞుని నేను అని చెప్తాను. మొదటి క్షేత్రజ్ఞుడు ఎవరు అంటే శరీరంలో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడు ఒకడు జీవాత్మ. మరి అంతటా అన్నిట్లో ఉండేటువంటి వాడు పరమాత్మ. అందుకని పేరులో ఉంది జీవాత్మ, పరమ ఆత్మ. పరమాత్మ అంటే ఆత్మలకి ఆత్మ, పరమాత్మ. జీవాత్మ అంటే జీవుడు. కాబట్టి కానీ మూర్ఖమైనటువంటి వాళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారంటే విష్ణుతత్వము అని చెప్తారు. అనుని, ఈ ఆత్మని, ఈ జీవాత్మని ఇది విష్ణుతత్వం అని. ఇది విష్ణుతత్వం కాదు. ఆత్మ అనేది విష్ణుతత్వం కాదు. ఆత్మ అనేది ఏంటంటే అంశ. అంశ అంటే ఏంటి? మమైవాంశో జీవభూతో జీవలోక సనాతన. ప్రతి ఒక్క జీవాత్మ కూడా భగవంతుడి యొక్క అంశ, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ విష్ణుతత్వము కాదు. అదేంటండి మరి డిఫరెన్స్ ఏంటండి అంటే, విష్ణుతత్వం అంటే ఏంటంటే అది భగవంతుడి యొక్క విస్తారం. భగవంతుడి యొక్క విస్తారాలు ఎప్పుడు ఎన్నటికీ మాయకి లోబడవు. భగవంతుడు మాయాధీశుడు. విష్ణుతత్వం అంటే విష్ణువు మాయాధీశుడు, ఆయన విభువు. మనము అణువు, మనం మాయాతీతులము. మనకు మాయకి లోబడి ఉంటాం. మనం వెంటనే మనని మాయ పట్టేసుకుంటుంది. అంతేగాని విష్ణుతత్వాలని మాయ పట్టుకోలేదు. ఆ మాయ అనేది విష్ణు యొక్క నియంత్రణలో ఉంటుంది. దాని పేరే విష్ణుమాయ. అంతేగాని అది నా మాయ అని ఎవరు చెప్పరు. ఇది ఆత్మమాయ అని ఎవరు చెప్పరు. ఇది విష్ణుమాయ. అది విష్ణువు యొక్క నియంత్రణలో ఉంటుంది. కాబట్టి విష్ణుతత్వం అని అనుకోవడం అనేది చాలా చాలా పెద్ద పొరపాటు. అది మూర్ఖత్వమే. ఇంకా
అణు ఆత్మ ప్రభావం దేహమంతటా విస్తరించి ఉండును. ముండకోపనిషత్తును అనుసరించి ఈ ఆత్మ అణు ఆత్మ జీవులందరి హృదయంలోని నెలకొని ఉండును. ఈ అణు ఆత్మ పరిమాణము ఆత్మ అతి సూక్ష్మమై శాస్త్రజ్ఞుల దృష్టి పరిధికి కూడా అందకుండా ఉండుట చేత వారిలో కొందరు మూర్ఖముగా ఆత్మ అనేదే లేదని వాదించరు. కానీ నిజమునకు ప్రతి ఒక్కరి హృదయములలో అనురూపమైనటువంటి ఆత్మ పరమాత్మతో కూడి తప్పక నిలిచి ఉండును. కనుకనే దేహ కదలికలకు అవసరమైనటువంటి సమస్త శక్తులకు ఈ దేహాంగము నుండి ఉత్పన్నమగుతున్నది. అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది శాస్త్రజ్ఞులు కంటికి కనిపిస్తేనే సత్యం అని నమ్మే వాళ్ళు ఉంటారు, హేతువాదులు అంటారు. కంటికి కనిపిస్తేనే నిజము, కంటికి కనిపించకపోతే నిజం కాదు. ఇప్పుడు మనకి ఇప్పుడు నీకు తెలివి ఉందా అని అడిగామనుకోండి, ఉంది అని అన్నారు అనుకోండి, నీ తెలివి చూపించు అంటే తెలివిని చూపించగలమా? చూపించలేం కదా. ఇప్పుడు మనము లేకపోతే మన మనసులో ఉన్నటువంటి భావన ఉందనుకోండి, ఆ భావన మనం చూపించవచ్చా? చూపించలేము కదా. అలాగే మనం ఎన్నో కనిపించని విషయాలు మనం ఒప్పుకోవడం లేదా? ఇప్పుడు రేడియో వేవ్స్ మనకు కనిపిస్తున్నాయా? కనిపించడం లేదు, మనం ఒప్పుకుంటున్నాం కదా. గాలి కనిపిస్తుందా? కనిపించట్లేదు, ఉంది కదా. అదే విధంగా కనిపించకపోయినంత మాత్రాన అది లేదు అని అనడం మూర్ఖత్వం. అది చాలా చిన్నది, అది కనిపించదు. అది కనిపించేటువంటి విషయం కాదు, అది అచింత్యం. అది ఆత్మ అనేది అచింత్యం. కాబట్టి ఆ విధంగా మనం తెలుసుకోవాలి. లేనంత మాత్రాన శాస్త్రజ్ఞులు అది లేదు అని చెప్పినంత మాత్రాన అది కూడా ఒక రకమైనటువంటి మూర్ఖత్వమే. ఎందుకంటే అసలు మనలో కదలికలు కలగాలంటే ఆ ఆత్మ కంపల్సరీగా ఉండాల్సిందే కదా. ఎప్పుడైతే కనుక ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందో వెంటనే అది ఏమవుతుంది? శరీరం కాస్త మృతదేహం అయిపోతుంది. మృతదేహంలో ఎటువంటి కదలికలు ఉండవు, మృతదేహంలో కదలికలు ఉండవు. కాబట్టి ఈ ఆత్మ అనేది ఉన్నది కాబట్టే అందులో కదలికలు ఉన్నాయనే విషయం తెలుసుకోవాలి. మనకి ఎంతవరకు మన శరీరంలో మన ఆత్మ ఉందో అంతవరకే మన శరీరం అనేది కదలికలు కలుగుతాయి. ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును గ్రహించి రక్త కణములన్నీ ఆత్మ నుండే శక్తిని గ్రహించును. మనం బయాలజీ చదువుకున్నాం చిన్నప్పుడు, ఏ విధంగా ఆక్సిజన్ వస్తుందో అని కూడా మనం నోట్ చేస్తాం. ఏంటంటే ప్రాణవాయువుని మనం పీల్చుకుంటున్నాము, పీల్చుకున్న తర్వాత ఏం చేస్తున్నాయి? ఊపిరితిత్తులన్నీ ఏం చేస్తున్నాయి? అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకుంటున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తున్నాయి. ఆక్సిజన్ తీసుకొని అది ఏం చేస్తున్నాయి? రక్త కణాల్లోకి, రెడ్ బ్లడ్ సెల్స్ లోకి, వాటిని రెడ్ బ్లడ్ సెల్స్ కి ఎనర్జీ ఇస్తున్నాయి. అవునా? సో ఈ శక్తి అంతా ఎలా వస్తుంది అంటే, వస్తున్నాడని తెలుసు మనకి సైంటిఫికల్ గా, కానీ ఎలా, ఎవరు చేస్తున్నారంటే ఆత్మ దాని వెనకాల ఉన్నది ఎవరు అంటే, ఎక్కడి నుంచి వస్తుంది శక్తి అంటే ఆత్మ నుండే శక్తి వస్తున్నది. ఆత్మ ఈ స్థానమును విడిచిపోగానే రక్త ప్రసరణ క్రియ నిలిచిపోవును. ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో వెంటనే రక్త ప్రసరణ ఆగిపోతుంది, అక్కడికక్కడ ఆగిపోతుంది. రక్త కణముల యొక్క ప్రాముఖ్యతను అంగీకరించని వైద్య శాస్త్రము, అంగీకరించినటువంటి వైద్య శాస్త్రం ఆత్మయే వాడి శక్తికి మూలమని ఎరుగలేకుండాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రపరమైనటువంటి రీసెర్చ్ ప్రకారం, శాస్త్రీయమైనటువంటి రీసెర్చ్ ప్రకారం వాళ్ళకి ఇంకా తెలుసుకోలేకపోయారు. అంటే ఈ రక్త కణాలకి శక్తిని ఎవరిస్తున్నారు? రక్త కణాలకి శక్తినిచ్చేది ఆత్మ అనే విషయాన్ని ఇంకా వాళ్ళు గ్రహించలేకపోయారు. ఏమైనను వైద్య శాస్త్రము సమస్త దేహశక్తులకు హృదయమే స్థానమని అంగీకరించను. అయితే మొత్తానికి హృదయం మన హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఒప్పుకుంటుంది మెడికల్. హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ప్రాబ్లం చాలా సీరియస్ అయిపోతుంది. హార్ట్ లోనే మొత్తం అంతా ఉంటుందని అంతవరకు వచ్చారు. ఏంటంటే ఇప్పుడు హార్ట్ అనేది అన్నిటికన్నా ముఖ్యము. ఆ హార్ట్ లో ఉండేటువంటి రక్త కణాలు చాలా ముఖ్యము. రక్త కణాల్లోకి ఊపిరితిత్తులు ఆక్సిజన్ ఇస్తున్నారు, అంతవరకు తెలుసుకున్నారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? వేదాల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆత్మనే వీటికి శక్తి ఇచ్చేది ఎవరిస్తున్నారంటే ఆత్మశక్తిని ఇస్తున్నది. పరమాత్మ యొక్క అట్టి అనురూప ఆత్మలు సూర్యకాంతి కణములతో పోల్చబడిను. సూర్యకాంతిలో ప్రకాశవంతములైన కణములు అసంఖ్యాకములుగా ఉండును. అట్లే భగవంతుని అనురూప అంశలు ఆ భగవాను నుండి వెలువడినటువంటి కాంతిలోని కణములు. అయితే భగవంతుడి యొక్క కాంతి ఉందండి. యస్య ప్రభా ప్రభవత ప్రభదండ అయితే యస్య ప్రభా ప్రభవత అంటే భగవంతుడి యొక్క ప్రభ అంటే భగవంతుడి నుంచి వచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక వెలుగు అన్నమాట. హరే కృష్ణ. ఒక్క నిమిషం.
సో భగవంతుడి నుంచి వచ్చేటువంటి వెలుగు ఉంది కదా, ఆ వెలుగులో ఏంటంటే ఆ వెలుగు అనేది కాంతి, బ్రహ్మజ్యోతి. ఆ బ్రహ్మజ్యోతిలో ఏం జరుగుతుందంటే ఆ బ్రహ్మజ్యోతి కాంతి లోపల కణాలు ఉంటాయి. ఆ కణాలే ఈ జీవాత్మలు అని మనం గ్రహించాలి. కనుక వాటిని ప్రభ లేక ఉన్నత శక్తి అంటారు. అంటే భగవంతుడికి 3 రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. ఆంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. సో బహిరంగ శక్తి అంటే మాయాశక్తి, అంటే ప్రకృతి. భౌతిక ప్రకృతి కన్నా, జడ ప్రకృతి కన్నా జీవులు గొప్పవాళ్ళు. అవునా, జీవుడు గొప్ప. కాబట్టి ఇది ఉన్నత శక్తి, ఇది ఉన్నతమైనటువంటి శక్తి. అంటే మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆత్మ, జీవాత్మ అనేది ఒక శక్తి, అది భగవంతుడి యొక్క ఉన్నతమైనటువంటి శక్తి. అంతేగాని శక్తిమంతుడికి శక్తికి తేడా ఉంది, విషయాన్ని అర్థం చేసుకోండి. శక్తిమంతుడికి శక్తికి ఎటువంటి తేడా లేదంటే ఒక రకమైన విధ ఆలోచిస్తే తేడా లేదు, కానీ ఒక రకంగా ఆలోచిస్తే తేడా ఉన్నది. ఎందుకంటే శక్తిమంతుడే, శక్తి శక్తే. కాబట్టి ఈ అంతరంగ, ఈ తటస్థ శక్తి, ఈ ఆత్మశక్తి అనేది ఒక తటస్థమైనటువంటి ఒక శక్తి. కనుక వేద విజ్ఞానం అనుసరించి లేక ఆధునిక విజ్ఞానం అనుసరించి దేహంలోని ఆత్మ ఉనికిని ఎవరూ కాగనలేరు. శాస్త్రీయ పరంగా మీరు చూసినా కూడా మీరు మనం ఏం చెప్తున్నాం, హృదయం అనేది కంపల్సరీ, బ్లడ్ సర్క్యులేషన్ కంపల్సరీ, హార్ట్ అయిపోయిందంటే ఆగిపోతుంది. కానీ హార్ట్కి ఉన్నటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది అంటే హార్ట్కి వచ్చేటువంటి శక్తి ఇక్కడి నుంచి వస్తున్నది. హార్ట్కి వచ్చేటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? హరే కృష్ణ. సారీ. సో అది ఈ విషయం తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతారు? హ్యాండ్ రైజ్ చేయండి ఎవరు చదవాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ శ్లోకాన్ని. హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేయండి. జీ లక్ష్మీ మాత నెక్స్ట్ శ్లోకం చదవండి, 18. హరే కృష్ణ ప్రభుజీ. రెండో అధ్యాయంలోదే కదండి? థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం. కలిసిపోయినాయి ఇందాక. హరే కృష్ణ ప్రభుజీ చదువుతున్నానండి. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః అనాసినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. అనువాదం చదవమంటారండి? భాష్యం ప్రభుజీ. వినాశము లేనివాడు, అపరిమితుడు, నిత్యుడు అయినట్టు జీవుని భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది. కనుక ఓ భర్తవంశీయుడా, నీవు యుద్ధము చేయుము. హరే కృష్ణ ప్రభుజీ. వినాశము లేనివాడు, అపరిమితుడు, నిత్యుడు అయినట్టు జీవుని భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది. కనుక ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధం చేయుము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలండి. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. నాశము లేనట్టిది, అంతవంత అంటే నాశము లేనటువంటిది. ఎవరు మళ్ళీ అన్మ్యూట్ చేసుకుంటున్నారు? హరే కృష్ణ. అంతమంత అంటే నాశము లేనటువంటిది. ఇమే దేహ అంటే ఈ భౌతిక దేహములు. నిత్య అంటే నిత్యమైనట్టి. నిత్యస్య ఉక్త, నిత్యస్యోక్త అంటే నిత్యస్య ఉక్త. ఉక్త అంటే చెప్పబడినది.
శరీరిణ అంటే దేహదారి యొక్క అనాశిన జన్నడు నశింపనటువంటి అప్రమేయస్య అపరిమితుడు తస్మాత్ అందుచేత యుద్ధము చేయుము భారత ఓ భరత వంశీయుడా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ ఆత్మకి నాశనము లేదు, ఇది అపారమైనటువంటిది, ఇది అపరిమితమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది జీవాత్మ. ఈ భౌతిక దేహము తప్పక నశించే తీరును, శరీరం అనేది కంపల్సరిగా నశించి తీరుతుంది, కానీ ఆత్మకి నాశనం అనేది లేదు. కనుక ఆత్మకి నాశనం లేదు, శరీరానికి ఎలాగో నాశనం ఉంది కాబట్టి కనుక నీవు యుద్ధం చేయి. తస్మాత్ యుద్ధస్వ భారత్. యుద్ధాన్ని ఎందుకు చేయాలి అర్జునుడు? ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల ఈ శరీరం పడిపోవచ్చా అంటే పడిపోవచ్చు. ఓకే, పడిపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే అది పడిపోవాల్సిందే, ఎలాగో పడిపోవాల్సిందే అది. కానీ ఆత్మకి మాత్రం ఎటువంటి దెబ్బ తగలడం అనేది జరగదు. ఎంత యుద్ధంలోకి వెళ్ళినా, ఏ అస్త్రం కొట్టినా కూడా ఆత్మని ఏమి చేయలేదు. బ్రహ్మాస్త్రం వేసినా కూడా ఆత్మకేం కాదు, ఎలాంటి అస్త్రం వేసినా కూడా ఆత్మకేం కాదు, శరీరానికి మాత్రమే డ్యామేజ్ అవుతుంది. భౌతిక దేహము స్వభావరీత్యా నశించు స్వభావమును కలిగి ఉండును, అది వెంటనే నశించవచ్చును, లేక 100 సంవత్సరాల తర్వాత నశించవచ్చును. కాలభేదము మాత్రమే ఉండును, దానిని శాశ్వతముగా పోషించే అవకాశమే ఉండదు. అంటే కొంతమంది 100 సంవత్సరాలు బతకవచ్చు, కొంతమంది 100 నిమిషాలు బతకవచ్చు, కానీ కంపల్సరీగా ఏదో ఒక సమయానికి వెళ్ళిపోవాల్సిందే. ఈ శరీరం అనేది ఉండదు, కంపల్సరీగా ఉండదు. కానీ ఆత్మ ఎంత సూక్ష్మం అనగా అది శత్రువుకు కూడా గోచరించదు. శత్రువు చంపాలని కోరుకుంటాడు అవతలవాడు. శత్రువు ఆత్మని కొట్టాలనుకున్నా కూడా ఆత్మని కొట్టలేడు. శత్రువు ఎంతటి శస్త్రాలను వేసినా కూడా ఏమీ కాదు, ఎలాంటి అస్త్రాలు వేసినా శస్త్రాలు వేసినా ఏమీ కాదు. ఇక అప్పుడు దానిని చంపుట గురించి వేరుగా చెప్పనవసరం లేదు, అది కనిపించడం కూడా కనిపించదు, దాన్ని చంపడం గురించి వేరేగా చెప్పాలా? అయితే మిక్కిలి సూక్ష్మమైనటువంటి ఆత్మ పరిమాణము కొలుచు పద్ధతిని ఎవరును ఎరుగరు. అటు ఆత్మ ఎవరి చేతను చంపబడదు, కనుక దేహము కోరినంత కాలము గాని శాశ్వతము గాని రక్షింపబడుట కుదరదు. మనం అనుకున్నట్లుగా జరగదు. అంటే శాశ్వతంగా నేను ఉంటాను, బతికి ఉంటాను అనుకోవడం అనేది జరగదు. ఎందుకంటే శరీరాన్ని మనం శాశ్వతంగా ఉంచలేము, అది కంపల్సరీగా వెళ్ళిపోవాల్సిందే. కనుక ఈ 2 కోణాలను అనుసరించి చూసినచో దుఃఖముకు ఎట్టి కారణము లేదు. అది చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. నాకు చాలా దుఃఖంగా ఉంది అని చెప్తున్నాడు అర్జునుడు. ఎందుకని చెప్తున్నాడు? ఇప్పుడు నేను ఉన్నటువంటి నా బంధువులని నేను చంపాలి, వాళ్ళపైన అస్త్రాలను వేసి వాళ్ళని చంపాల్సి వస్తుంది. కాబట్టి నీ బంధువులని చంపుతున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ యుద్ధంలో వాళ్ళకి చావు అనేది జరగడం లేదు. ఎందుకంటే వాళ్ళు శరీరాలే కాదు, వాళ్ళ ఆత్మలు. కాబట్టి ఆత్మని నువ్వు ఎప్పుడు కూడా కొట్టలేవు. కాబట్టి శరీరం అంటావా, శరీరం ఎలాగో నశించాల్సిందే, ఇప్పుడైనా నశిస్తుంది, తర్వాత నశిస్తుంది. కానీ ధర్మము చాలా ముఖ్యము అనేది చాలా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ధర్మానికి సంబంధించిన విధంగా ఈ దేహాన్ని వాడుకోవాలి, ధర్మబద్ధంగా దేహాన్ని వాడుకోవాలి. కానీ మనము ధర్మాన్ని విడిచిపెట్టి దేహాన్ని వాడడానికి ప్రయత్నం చేయకూడదు. కనుక దేహము కోరినంత కాలము శాశ్వతంగా అది రక్షింపబడదు. కనుక ఈ 2 కోణములను అనుసరించి చూసినచో దుఃఖముకు ఎట్టి కారణము లేదు. అనుపరిణామ ఆత్మ కర్మానుసారము వివిధ రకాల దేహాలను పొందుతున్నందున మనమందరము ధర్మ నియమాలను తప్పక పాటించవలసి ఉన్నది. అయితే ఈ అణుపరిమాణం ఉన్నటువంటి ఆత్మ ఏం జరుగుతుందంటే దీనిపైన కర్మ అనేది ఉంటుందండి. మనం అనుకోవచ్చు ఆత్మ అవును నిజమే, దానికి ఎటువంటి చావు లేదు, దానికి నాశనం అనేది లేదు, నిజమే. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ ఆత్మ కర్మానుసారంగా వివిధ దేహాలను పొందుతున్నది. ఆత్మకి కర్మకి దేహానికి సంబంధం ఏంటి అంటే, ఆత్మకి దేహానికి ఉన్న సంబంధం ఏంటంటే కర్మ. మనకి ఒక రకమైనటువంటి దేహం ఎందుకు వచ్చింది అని అడగాలి. ఒక ఆత్మకి ఈ రకమైనటువంటి దేహం ఎందుకు వచ్చింది అంటే కర్మ అనుసారంగా. అంటే కర్మ అనేది ఉన్నది, కర్మ అనేది సత్యం, కర్మ అనేది అసత్యం కాదు. అంటే మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అవునండి అర్థమైంది నాకు, ఆత్మకి చావు లేదు, ఆత్మ ఎవరికైనా దెబ్బ కొట్టినా కూడా ఆత్మకి ఏం అవ్వడం లేదు, కాబట్టి నేను నచ్చినట్టు ఉంటానండి, ఎందుకంటే నేను ఆత్మని కాబట్టి అండి అన్నాను వీల్లేదు. ఎందుకంటే ఆత్మ కర్మానుసారంగా వివిధ రకాలైనటువంటి దేహాలను పొందుతున్నది. అంటే ఆ కర్మ బంధనాలు అనేవి ఆత్మకి ఉన్నాయి. మరి ఏ పని చేస్తున్నామో అవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి.
మనం చేసేటువంటి మంచి పనులకి మంచి 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 రిజల్ట్ వస్తుంది, చెడ్డ పనులకు చెడ్డ రిజల్ట్ వస్తుంది. అవునా? సో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాలి. జీవుడు పరంజ్యోతి అంశం అగుటచే వేదాంత సూత్రంలో అతడు జ్యోతి స్వరూప లక్షణుడిగా వర్ణింపబడెను. జ్యోతి స్వరూప లక్షణుడట. సూర్యకాంతి సమస్త జగత్తును పోషించినట్లుగా ఈ ఆత్మకాంతి భౌతిక దేహములను పోషించును. అట్టి దేహమును వీడినంతనే దేహము కృళ్ళను ఆరంభించును. ఎప్పుడైతే కనుక దేహాన్ని వదిలి వెళ్ళిపోతుందో ఆత్మ, ఈ దేహం అయితే ఎప్పుడైతే వదిలిపోతుందో అది కుళ్ళిపోవడం మొదలు పెడుతుంది. కనుక ఆత్మయే ఈ దేహమునకు పోషిస్తున్నదని తెలియను. అయితే ఎవరు పోషిస్తున్నారు దేహాన్ని? మరి ఆత్మ పోషిస్తుంది. ఈ దేహం నాకు ఎందుకు వచ్చింది? కర్మానుసారంగా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నేను? ఫైనల్ కంక్లూజన్ ఏంటి? దేహానికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు అన్న ఇప్పుడు చూద్దాం. కనుకనే శ్రీకృష్ణుడు భౌతికమైన దేహపరమైన ప్రయోజనముల కొరకై తమ విద్యుక్త ధర్మములను త్యజించక యుద్ధమును చేయబడిన అర్జునుడికి ఇక్కడ ఉపదేశింపబడేను. ఇది చాలా ఫైనల్ కంక్లూజన్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్. ఈ కంక్లూజన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనం ఒకసారి కంక్లూడ్ చేసుకున్నాం. మన శరీరము దానికి నాశనం అనేది ఉంది, ఆత్మకి నాశనం అనేది లేదు. శరీరానికి కావాల్సినటువంటి శక్తిని ఆత్మ ఇస్తుంది. శరీరం బతికి ఉండడానికి చైతన్యం కావాల్సినటువంటి చైతన్యము అంతటా వ్యాపించి ఉంది. ఎవరిస్తున్నారు ఈ శక్తిని? ఊపిరితిత్తుల నుంచి రక్త కణాలకు ఇచ్చేటువంటి శక్తి హృదయం నుంచి. హృదయానికి ఎవరు శక్తిని ఇస్తున్నారంటే ఆత్మ శక్తిని ఇస్తుంది శరీరానికి, దేహానికి. ఇంతవరకు మీకు అర్థం. అయితే మరి ధర్మం ఎందుకు చేయాలి అనేది ఫైనల్ క్వశ్చన్. ఎవరు చెప్పగలరా? సరే, మరి ఆత్మ నాశనము లేదు, ఆత్మ దేహానికి శక్తినిస్తోంది. అయితే ధర్మం ఎందుకు చేయాలి? ఫైనల్ గా ధర్మం ఎందుకు? దాని కనెక్షన్ ఏంటి? కృష్ణుడు తస్మాత్ యుద్ధస్వ భారత అన్నాడు. ఎందుకు అంటున్నాడు అని చెప్పండి. కనెక్షన్ ఏంటి చివరి? ఎవరు చెప్పగలరా? హరే కృష్ణ రోజు మనం చేసే ధర్మం వల్లే అందరు మాట్లాడుకుంటారు. చెప్పండి మాతాజీ, చెప్తున్నారు మాట్లాడి స్టార్ట్ చేశారు. మాతాజీ మాట్లాడి చెప్పండి. మాతాజీ చెప్తున్నారు కదా, స్టార్ట్ చేశారు. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అంటే దేహం మన కర్మానుసారం దేహం అనేది వస్తుంది కాబట్టి మనం ధర్మం చేయకుండా ఎలాంటి వేరే పనులు చేస్తే మనకి దానికి తగ్గ దేహం వచ్చినప్పుడు మనం కొన్ని బాధలు అనేది అనుభవిస్తాం ప్రభుజీ. అలా కాకుండా ధర్మపరంగా వెళ్తే మనం భక్తిలో పురోగమించడానికి మనకి మంచి దేహం అనేది వస్తుంది అని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్, కరెక్ట్. ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. ధర్మంతో సాక్షాత్ భగవత్ ధర్మమే కృష్ణ భగవానుడు. సో మనము ఆత్మ ఉద్ధరింపబడాలంటే ఆ ధర్మాన్ని మనం ఖచ్చితంగా ఆచరించాలి ప్రభుజీ. హరే కృష్ణ. ఆత్మ మళ్ళీ చెప్పండి ఒకసారి. హరే కృష్ణ మాతాజీ. ఆత్మ ఉద్ధరింపబడాలంటే ధర్మాన్ని ఆచరించాలి ప్రభుజీ. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం కూడా. సో మనం ధర్మాన్ని కనుక ఆచరిస్తే ఆత్మ మంచి శరీరాన్ని తీసుకుంటుంది ప్రభుజీ. కాబట్టి ఉత్తమమైనటువంటి జన్మని తీసుకోగలుగుతుంది. వెరీ నైస్, కరెక్ట్. అంటే ఇక్కడ ఏంటంటే కృష్ణ భగవానుడు మనం 2 రకాలైనటువంటి శరీరాన్ని పొందవచ్చింది మనం చేసేటువంటి కర్మల ప్రకారం. ఒకటి ఏంటంటే భౌతిక శరీరం. భౌతిక శరీరంలో మళ్ళా సత్ అసత్ యోని. సత్ యోని అంటే మనిషి జన్మ, అసత్ యోని అంటే పశువు జన్మ. 2 రకాలైనటువంటి జన్మలు పొందవచ్చు, అవునా? భౌతిక దేహాలలో సత్యోని అసత్యోని. అదే ఇంకొకటి ఏంటి? ఆధ్యాత్మిక శరీరం. ఆధ్యాత్మిక శరీరం అంటే చివరికి మనం శరీరం పొందాలన్నా మరి అన్నిటికన్నా ముఖ్యం ఏంటి? ఫస్ట్ ఏంటంటే పశువు శరీరాన్ని పొందకూడదు. పశువు శరీరం పొందకుండా ఉండాలంటే ధర్మబద్ధంగా ఉండాలి. మొదటి విషయం. మనిషి శరీరం ఒకటే వస్తే సరిపోదు, ఆధ్యాత్మిక శరీరం మనకు రావాలి. మన ఆధ్యాత్మిక శరీరం మనకు వచ్చిందంటే మనం భగవంతుడి ధామానికి వెళ్ళవచ్చు. అలా వెళ్ళాలంటే మన ధర్మాన్ని పాటించాలి. 2 విధాలుగా చూసినప్పుడు భక్తిని చేస్తే మనం భగవంతుడికి దగ్గరికి వెళ్తాము, మనం భగవంతుడి ధామానికి వెళ్ళిపోతాము. మనకి ఉన్నటువంటి ఆధ్యాత్మిక శరీరం మనకు వచ్చేస్తుంది, ఇంకా మళ్ళా పుట్టుక అనేది ఉండదు. మనం ధర్మబద్ధంగా ఉన్నట్లయితే
ఓకే, పశువు శరీరాలకు వెళ్ళడము, నరకానికి వెళ్ళడం అనేది జరగదు. కాబట్టి తెలుసుకోవాల్సిందంటే ఆత్మకి నాశనము లేదు, కర్మానుసారంగా ఆత్మకి దేహాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు సరి అయినటువంటి కర్మని చెయ్యి, నువ్వు ధర్మబద్ధముగా జీవించు అని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తాడు. తస్మాత్ యుద్ధస్వ భారత. ఇక్కడ అర్జునుడు యుద్ధం చేయడమే తన స్వధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా అర్జునుడు యుద్ధం చేయాలి. ఇది కంక్లూజన్ 2 శ్లోకాలు. ఓకే, అర్థమైంది అందరికీ? హరే కృష్ణ. ఓకే, స్టాప్ చేద్దామండి. హరే కృష్ణ, ధన్యవాదాలు, ప్రణామాలు.